సో నమస్తే. సో చందు చనిపోవడం జరిగింది. సో చందు గారు వాళ్ళ ఫాదర్ అయితే మనతో పాటు ఉన్నారు. ఈ టైంలో వాళ్ళని ఇంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. బట్ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్. అంటే ఆఖరిగా ఎప్పుడు మీతో మాట్లాడారు చంద్రశేఖర్ చంద్ర గారు మా చిన్న కొడుకు 16వ తారీఖు ఉదయం 10 గంటలకు 3 గంటలు మాట్లాడాడు మాతోటి. ఎందుకంటే కొంచెం విషయం ఇలా మాట్లాడాడు. కొన్ని విషయంలో మాట్లాడినా కొంచెం డీలింగ్ ఉండే. ఆ డీలింగ్ క్లియర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసిండు, డాడీ పిల్లల్ని చూసుకో, నీ కోడలను చూసుకో, జెర్సే బంజానా అంత చూసుకో అది వేసి చెప్పాడు అనమాట. చెప్పాడు వచ్చిన డబ్బులు ఒక ఇల్లు అమ్మడం జరిగింది. ఇల్లు అమ్మిన తర్వాత డబ్బులు వస్తే పిల్లలకి అప్పచెప్పాడు. నేను ఎవరికి నేను పిల్లలకి తప్పని ఎవరికి డబ్బులు వాళ్ళకు ఒక దారి చూపిస్తా, ఇల్లు కొన్ని కట్టిస్తానన్నా ఏదన్నా ఇల్లు కొనిస్తానని చెప్పి డబ్బులు నా దగ్గర పెట్టుకున్నాను. మా కొడుకు సరే అన్నాడు. డాడీ నేను ఉంటలేను డాడీ, నేను మా పవిత్ర జీరం పోయింది కదా, నేను కూడా ఆమెతోటే పోతున్నా. ముందే చెప్పారు. ముందు 10వ తారీఖు జరిగిన సంఘటన ఇదంతా చెప్పడము. 10వ తారీఖు సార్ చెప్పాడు జరిగింది. నేను నా పవిత్ర జీరం పోయినది కాబట్టి నేను కూడా 2 రోజులు ఉండి వెళ్ళిపోతాను డాడీ, పిల్లల్ని మంచిగా చూసుకో అని నీకు అప్పచెప్తున్నా చెప్పాడు. మరి మీరేమని చెప్పారు? ధైర్యం చెప్పలేదు? ఆ రోజు 10 మంది పెద్దలు 10 మంది ఉండి సమక్షంలో చెప్పారు. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నా పిచ్చి వాళ్ళ కానీ, లేదు నేను ఉట్టినే చెప్తున్నా కానీ అట్లా ఏం చేసుకున్నా పిచ్చోనా పిరికోనా అని మళ్ళీ ఒకసారి తిప్పి ఈ మాట చెప్పాడు. మళ్ళీ చెప్పిన తర్వాత 16వ తారీఖు అయింది. 18వ తారీఖు అది పొద్దున లేచి 9 గంటలకు ఇక్కడ నుండి 17వ తారీఖు ఇక్కడ నుండి లేచి లక్కడి కప్పులు పోతున్నా చెప్పి మా డాక్టర్తో చెప్పాడు. ఎడికి రా పోతున్నావు ఇంత పొద్దున ఎందుకు పోతున్నా లేచేందుకు మొంగడుకో ఛాయ్ తాగంటే నేను ఇప్పుడే వస్తా, మొన్న కారు డ్యామేజ్ అయ్యేది కదా, దాన్ని ఎల్ఐసి వస్తుంది, దాని పైసలు తెచ్చుకోవడానికి పోతున్నా అని చెప్పి ఇంట్లో నుండి 9 గంటల 45 నిమిషాలకు వెళ్ళాడు. ఆ రోజు ఉదయం వెళ్ళిన తర్వాత మేము ఉన్న బస్తీలో ఫ్రెండ్స్ మొత్తం ఫోన్లు చేసి అడుగుతారు మావాడు మీ దగ్గరికి వచ్చాడా అనేసి. మాకు ఎంతవరకు మాకు అందుబాటులో లేడు పొద్దున్న చెప్పి అందరూ చెప్పడం జరిగింది. 3 వరకు మేము వెయిట్ చేసాం. 3 వరకు వెయిట్ చేసిన తర్వాత మా కోడలు ఏం చేసింది, ఇంత ముందుకు అక్కడికి మణికొండకు 2-3 సార్లు అబ్బాయిలు పోయిన వాళ్ళని పిలిచి 2-3 మణికొండకు బైక్ ఇచ్చి పంపించింది. ఆడ పోయి చూసారు అప్పు అనేసి తెలుస్తుందని చెప్పినమాట. సరే అని వాళ్ళు పోయిన ఆడికి పోయిన తర్వాత చూస్తే ఇక్కడ ఉన్నారు, అక్కడ పోయిండు ఆ రూమ్ దగ్గర. పోయిన తర్వాత ఫోన్ చేసిండు మళ్ళీ మావనికి. ఫోన్ చేస్తే ఆ రూమ్ లోపలికి గొల్లం పెట్టి ఉన్నది. ఆ రూమ్ దగ్గర ఉండి ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతుంది అందులోకి వెళ్ళి. అయితే వాచ్మెన్ చెప్పాడు, వచ్చిండు సార్ 10 గంటలకు వచ్చాడు, నేను టిఫిన్ తేవాలన్నా ఛాయ్ తాగుతామని చెప్తే నాకు ఏమొద్దు జర్నీ చేసి వచ్చాను చెప్పి రూమ్ ఓపెన్ చేసుకొని లోపల గొల్లం పెట్టుకున్నాడు సార్ అంతే అని చెప్పి మాకు వాచ్మెన్ చెప్పాడు. చెప్పిన తర్వాత సరే అని అబ్బాయిలు ఏం చేసి మళ్ళీ పోయి వాచ్మెన్ పిలుచుకొచ్చాడు. నేను డోర్ మాత్రం ఓపెన్ వాళ్ళు పోలీసు వాళ్ళు రావాలి, పోలీసు వాళ్ళు చెప్పిన సార్ ఇట్లా సంగతి జరిగింది సార్, పొద్దున పోయినాక డోరు ఇంకా తీయలేదు, ఏం సంగతో తెలియదు అని చెప్పి 3 కానిస్టేబుల్ వచ్చారు ఆ రూమ్ దగ్గరికి. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా తీయడం జరగలేదు. అయితే ఏం చేశారు, మీరేమవుతారు బాబు అన్నారు, మేము ఫ్రెండ్స్ అవుతాము అని వాళ్ళు చెప్పారు. మేము తీయము, యాజ్ పర్ రూల్గా వాళ్ళ పేరెంట్స్ ఉండాలి, వాళ్ళ తోటి బంధువులను ఉండాలి, అన్న భార్య పిల్లలు ఉంటే మేము ఓపెన్ చేస్తాం. సరే మా కానిస్టేబుల్ గారు నాకు ఫోన్ చేశారు, మీరేమవుతారు సార్, మీ తండ్రి సార్ చంద్రకాంత్ గారు, మీరు ఒకసారి మణికొండకు వస్తారా అని చెప్పాడు. సార్ ఇట్లా సంగతి అని చెప్పాడు నాకు జరిగిన క్యారెక్టర్. చెప్పిన తర్వాత నేను ఇమీడియట్లీ 9 గంటల వరకు అక్కడికి పోయినాం. మణికొండకు పోయినా ఒక ఫ్రెండ్ని తీసుకొని బైక్ మీద పోయినాం. అందులో కూడా మా బాబు కూడా చెప్పిన, అరే మీకు ఇట్లా పోతున్నాం ఇట్లా అంటే చెప్తే నేను కూడా వస్తుంటాడని చెప్పి ఆయన డ్యూటీ నుంచి అక్కడికి వచ్చాడు. జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు చెప్పారు. పోలీసు వాళ్ళు నేను పోయిన తర్వాత నా డోర్ వెళ్తలేదు, 2-3 అబ్బాయిలు ఉన్నారు కాబట్టి వెళ్తలేదు సరే అంటే తన్ను అన్నాడు. తంతే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత లోపల ఇక్కడ వస్తే ఇక్కడ బాల్కనీ ఉంది, బాల్కనీ హ్యాంగింగ్ అయి ఉన్నది. అంటే దాన్ని అంతకన్నా ఎక్కువ మేము కూడా అడగాలనుకోవట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అది చందు గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, మా పిల్లలకి నేను సరిపడా అమౌంట్ అనేది పెట్టేసి వెళ్తున్నా, వాళ్ళని బాధ్యతగా చూసుకుంటున్నా అని చెప్పడం జరిగింది. సో అంటే ఈ జర్నీలో అంత సంపాదించారంటారు? అంటే ఆయన ఇంతకుముందుకు పీటీ సార్గా పోస్ట్ చేశారు స్కూల్లో, పీటీగా. దాని తర్వాత అక్కడ నుంచి కొద్ది రోజులు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఓపెన్ చేశారు, నైట్లో అది చేశారు. ఇంకా దాని తర్వాత మెల్లగా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు లవ్ మ్యారేజ్ ఈమెని చేసుకున్న తర్వాత ఇక వాళ్ళ బతుకులు వాళ్ళు బతికారు. అందులో 2 జాబ్ చేశారు.
ఇద్దరు జాబ్ చేసి ఇద్దరు దాదాపు నెలకు 3 లక్షల దాకా పేమెంట్ వస్తుంది ఇద్దరికి. ఇక వాళ్ళు చేసిన మాకు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు 1 పైసలు ఇవ్వలేదు. వాళ్ళు మంచిగానే బతికారు, మంచిగానే ఉన్నారు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత వీళ్ళు జోడైంది. ఎవరు? పవిత్ర జయరాం జోడైంది. ఆమె వల్ల మాకు ఇవన్నీ నష్టాలు జరిగినాయి. మాకు ఇల్లు మాకు బద్దలైపోయింది. మేము రోడ్డు మీదకి వచ్చాము, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. ఆమె 5 సంవత్సరాల తర్వాత ఇంటికి రావడం జరుగుతలేదు. పిల్లలు చూస్తలేడు, మమ్మల్ని చూస్తలేడు. ఏమిరా ఎట్లా చేస్తున్నావు అంటే, అది నాకు దేవత, నా ఇష్టం, నేను అక్కడనే ఉంటా, నేను ఇక్కడ రాను. అంటే ఇప్పుడు పెళ్లి కూడా లవ్ మ్యారేజ్ ఇష్టప్రకారంగా చేసుకున్నారు. వాళ్ళు ఒక వేరే ఒప్పించి చేసుకున్నది. చాలా తిరిగిండు, వాళ్ళ ఇంటికి తిరిగిండు, చాలా రోజులు చేసుకుంటా ప్రేమతో చూసుకున్న అమ్మాయిని వదిలే ఇంకొక అమ్మాయితో వెళ్ళడం వల్ల మీకు ఎలా అనిపించి? మీరు ఏమైనా చెప్పారా? ఎన్నిసార్లు కూర్చుండే పెట్టి టేబుల్ టాక్ 10 మంది వేరే వాళ్ళని తీసుకొచ్చి, మీరు పెద్ద పెద్ద తీసుకొచ్చి కూర్చుంటే పెట్టినా, మాకెవరేం చెప్పలేదు, నా ఇష్టం, నమ్ముతున్నా, నేను ఇక్కడ రాను చెప్పిన తర్వాత 5 సంవత్సరాల దాకా ఏం చేశాను, నెలకు 30,000 రూపీస్ ఇస్తున్నాడు. వాళ్ళ ఖర్చులకి, రెంట్ కానీ, స్కూల్ పిల్లలకి, ఫుడ్కి ఎవ్రీ మంత్ 30,000 ఇస్తున్నాడు. అదే ఆవిడ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నేను చాలా బాధపడ్డాను, బట్ ఎవరికి ఎప్పుడూ చెప్పుకోలేదు అని. బట్ ఇవి కొన్ని పెద్ద మనుషుల వరకు వెళ్తాయి కదా, అలా ఎప్పుడైనా పెద్ద మనుషుల వరకు వెళ్ళి మేమున్నాం కదా, అదే మీ వరకు అందరికి వాళ్ళ కుటుంబం అవ్వచ్చు, మీ కుటుంబం, వాళ్ళ కుటుంబం అదర్ కాస్ట్ కదా, మా కాస్ట్ కదా, లవ్ మ్యారేజ్ చేసుకోరు కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు. పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాలు వాళ్ళ అమ్మ ఎక్స్పైర్డ్ అయింది క్యాన్సర్ తోటి. వాళ్ళ నాన్న ఉన్నాడు, నాన్నతో ఇప్పటివరకు సంబంధం లేదు నాన్నతోటి. నిన్న చనిపోయిన కూడా నాన్న రాలేదు. అంటే ఇప్పుడు పవిత్ర గారిని అతిగా ప్రేమించడం వల్ల ఆ డిప్రెషన్ల వల్లే చనిపోయాడు. ఆమె చనిపోయింది. ఆమె తర్వాత నేను కూడా పోతున్నాను చెప్పాడు, ఇంట్లో అందరికి కూడా చెప్పాడు. అటువంటి పని చేయనని చెప్పాడు. వెళ్ళాడు, ఆడపోయి అదే రూమ్లో సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఇక్కడ ఉన్న కొంతమంది ఎలా అన్నారంటే, చందు చాలా స్ట్రాంగ్, చాలా మంచి, నిన్ను చెప్పి ఎంత జనం వచ్చింది, ఎంతమంది వచ్చారు, అందరూ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, ఎలాంటి వాటికి భయపడ్డు, వాడు వెనక చాలా మంది ఉన్నారు. అతనికి కొంచెము ఆమెకు మందు పెట్టారు, అది ఉన్నది తెలిసింది. మేము బయట చూపించాను, నాకేం కాలేదు, నేను మంచిగా ఉన్నా కదా, నాకేం కాలేదు, మంచిగా ఉన్నా, నాకేం కాదు అనుకుంటా దులిపేసుకుని వెళ్ళిపోయేవాడు. ఎవరికి కూడా ఎదురుగా వచ్చి నిలబడి మాట్లాడేవాడు కాదు. సో అది జరిగి ఉంటుంది, అది జరిగి ఉన్నది. మాకు చూపించినాము బయట, తీసుకురండి, ఇతను వస్తలేడు మా దగ్గరికి, మళ్ళీ తీపిచ్చేస్తే ఇక్కడ ఉండిపోతాడు కదా. అట్లా ఒక్కసారి కాదు, 2-3 సార్లు పెట్టారు. అందుకే స్ట్రాంగ్ అయిన అక్కడి ఏదన్నా అక్కడనే ఫేస్ చేస్తుంది. అండ్ వాళ్ళ పిల్లల్ని కూడా వీళ్ళు అంటే జాగ్రత్తగా చూసుకోవడం ఇలా చేశాడంట. నేను వాళ్ళకి ఇంతవరకు ఫేస్ కూడా చూడలేదండి, మేము చూడలేదు, ఇక కుటుంబం చూడలేదు. మొన్న సూసైడ్ చేసుకుని ఆ రూమ్ పోవడం మొన్ననే, ఈ 5 సంవత్సరాల తర్వాత కూడా మొన్ననే ఏదో పోలీసు వాళ్ళు పిలిచారు, మా కొడుకు కోసం కాబట్టి వెళ్ళాం. అంటే గత సంవత్సరం మేము అక్కడ వాచ్మెన్ అడగడం జరిగింది, సంవత్సరం నుండి ఉంటారు ఇక్కడ మణికొండలో, సంవత్సరం నుండి ఉంటున్నారు అన్నారు. ఈ సంవత్సరం నుండి తెలియలేదా మీకు అక్కడ ఉంటారు ఇలా అనేసి? మాకు తెలుసు సార్, మణికొండలో ఉంటున్నా అందరికి తెలుసు. మా ఫ్రెండ్స్ కూడా పోయారు అక్కడికి, మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు మాకు అక్కడే ఉంటున్నారు. ఫోన్లలో వస్తుంది, మీరు డైలీ చూస్తూ ఉంటాం. అక్కడే మణికొండలో ఉంటుంది, షూటింగ్ జరుగుతుంది, షూటింగ్కి వాళ్ళు ఇద్దరు పోతున్నారు, అది కూడా పెడతాడు. వాడు చాలా తప్పు చేసిందంటే, వాళ్ళు ఎంత గలీజ్గా ఉన్నా ఫోన్లో పెట్టి దునియా మొత్తం చూపిస్తాడు. ఈమె తిట్టడం జరుగుతుంది, ఏంటి నీ మొగడా ఆమె మొగడా అనేసి అడగడం జరిగింది బస్తీలో. మరి అంత చండలంగా పెడితే ఎవరు భరిస్తారు సార్? ఆమె అట్లా కూడా భరించింది. మొన్న కూడా ఆమె చనిపోయిన తర్వాత అక్కడ అయిపోయింది కదా, ఇక్కడే ఉండు, పిల్లలతో ఉండు, పిల్లల్ని చూసుకొని నువ్వు ఇంట్లో ఉండు, నీ జాబ్ చేస్తా అని చెప్పడం కూడా జరిగింది. ఇలా చేశాడు. అంటే ఒక ఆడ వ్యక్తి అలా చెప్పడం గ్రేట్, నిజంగా చాలా గ్రేట్. నేను చెప్తున్నాను కదా, పరా ఇంటి పిల్లైనా ఆమె గ్రేట్. సో మీ ఇంటి పిల్లలాగా ఆలోచించి కూతురులాగా నేను చూసుకుంటాను మొదటి నుంచి. నాకు 2 కొడుకులు, 2 కోడలు కాదు, కోడలు నాకు బిడ్డలే. నాకు వాళ్ళు అలా చూసుకుంటాను. వాళ్ళకి తెలుసు, నా గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళకి నాకు తెలుసు. అలా నాకు మర్యాదలు జరుగుతున్నాయి మాకు ఇప్పటికి కూడా. అంటే చందు చూసుకుంటే సీరియల్లో మంచి యాక్టర్గా రన్ అవుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సినిమాలు కూడా మంచి ఛాన్సులు వచ్చాయని విన్నాం. ఇలాంటి టైంలో అలాంటి డెసిషన్ తీసుకోవడం తప్పే కదా సార్. మరి ఎందుకు తీసుకోవాలి? ఎక్కడైనా 10 రోజులు ఎక్కడైనా బయట ఊరికి పోయి నీ మనసు మంచిగా సంతోషంగా ఉన్నప్పుడు రావచ్చు కదా ఇక్కడికి. ఇలా ఎందుకు చేయాడు అంటే ఆయన ఉండలేకపోతున్నాడు, ఉండలేకపోతున్నాడు. నేను కూడా అక్కడనే పోయి కలుసుకుంటాం అని చెప్పాడు ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్.